అందరికీ నమస్కారం. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్ కి స్వాగతం, సుస్వాగతం. కథ ఒకటి చెప్పి 10 గుణాలు నేర్పించవచ్చుట. మరి ఇవాళ మనం ఒక చీరపోతు ఇంకా నల్లి కథ విందాం. మందవిసర్పిణి అనే ఒక చీరపోతు అంటే పేను ఆకారంలో కాస్త పెద్దదిగా ఉన్న ఒక పురుగు. ఇది విజయసింహ అన్న రాజుగారి పరుపుపై కాలం గడుపుతూ ఉండేది. విజయసింహుడు గాఢంగా నిద్రపోయిన తరువాత నెమ్మదిగా బయటకి వచ్చి అతని రక్తం తాగి తన కడుపు నింపుకునేది. పగటిపూట పరుపు కిందనో లేక తలగడా కిందనో ఎవ్వరికీ కనపడకుండా హాయిగా ఉండేది. ఏ ఆటంకం ఇంకా ప్రాణభయం లేకుండా చీరపోతూ కాలం గడుపుతూ ఉండగా ఒక నల్లి ఆ మంచం మీదకి చేరింది. దానిని చూసిన మందవిసర్పిణి, ఓయ్, ఏంటి సంగతి? ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ నీకు ఏంటి పని అని అడిగింది. అప్పుడు ఆ నల్లి, నా పేరు డిండిమౌ. ఇంతకాలం పేదవాళ్ళిళ్లల్లో ఉన్నాను. ఎంతోమంది రక్తం రుచి చూశాను. కానీ సన్నబియ్యపు అన్నం, కమ్మని పప్పు, మాంసపు కూరలు, రుచికరమైన పిండి వంటలు, పాలు, పెరుగు, పళ్ళు, ఇంకా ఎన్నో రకాలు భుజించే రాజుగారి రక్తం రుచిగా ఉంటుందని విన్నాను. అయితే దయచేసి నన్ను నీ స్నేహితునిగా ఉండనివ్వు. నీతో పాటు ఈ మంచం మీదనే కాలం గడుపుతాను అని బ్రతిమలాడింది. ఇది విన్న మందవిసర్పిణి, ఓస్, ఇంతేనా? నువ్వుంటే నా సొమ్మేం పోయింది. కానీ ఒక్క విషయం, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజుగారు గాఢ నిద్రలో ఉన్న సమయం కనిపెట్టి నెమ్మదిగా ఆయనకు బాధ కలగకుండా, మెలకువ రాకుండా రక్తం తాగాలి అని చెప్పింది. అందుకు సరే అన్నది నల్లి. ఆ రాత్రి విజయసింహుడు పడుకుని నిద్రలోకి జారక ముందే డిండిమం పరుపు పైకి పాకి అతని రక్తం పీల్చసాగింది. దాంతో విజయసింహుడు, అబ్బా, ఎవరక్కడ? నన్నేదో కుట్టింది, తేలు కుట్టినట్టు మండుతోంది, దీపాలు తెచ్చి వెతకండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే భటులు దీపాలు, కర్రలు తెచ్చి వెతుకుతూ ఉండగా సందు చూసుకుని నల్లి పారిపోయి మంచం సందులోకి దూరిపోయింది. కాని తలగడా కింద నక్కి ఉన్న చీరపోతు కనబడింది. అదే రాజుని కుట్టి ఉంటుందని భటులు ఆ చీరపోతును నలిపి చంపేశారు. పాపం ఆ చీరపోతు నల్లి మాట నమ్మి సహాయం చేసి తానే మోసపోయింది. కనుక స్వభావం తెలుసుకోకుండా ఎవరిని పడితే వారిని చేరదీయకూడదు. పాత్ర ఎరిగి దానం చెయ్యాలి, సరేనా? ఇంకా ఈ కథ కంచికి, మనం ఇంటికి. వెళ్లే ముందు కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.